డిగ్రీలో కొత్త కోర్సులకు ఎలాంటి ఇబ్బంది లేదని ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి అన్నారు. సాంకేతిక లోపం కారణంగా ఓపెన్ కావడం లేదన్నారు. ఇప్పటికే 3 సెట్ల ఫలితాలు విడుదల చేశామని చెప్పారు. త్వరలోనే అన్ని సెట్లు విడుదల చేస్తామని అంటున్న ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డితో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. ఈడీకి సంబంధించిన సెట్ ఫలితాలు రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డిని అడిగారు. సార్, ఈరోజు ఫలితాలు రిలీజ్ అయ్యాయి. దీంట్లో ఫలితాల్లో బాలికలదా అమ్మాయిలదా? అంటే రాసిన వాళ్ళు ఎక్కువ. ఈరోజు మొత్తం ఈసారి ఏంటంటే టోటల్ 35,600 రిజిస్టర్ చేసుకున్నారండి మొత్తం ఈ యొక్క హెడ్సెట్కు. అయితే అందులో అపియర్డ్ అయిన వాళ్ళు ఏంటంటే 29,342, క్వాలిఫైడ్ అయిన వాళ్ళు 28,446, టోటల్ 96.95 అంటే 97% క్వాలిఫై అయ్యారు. ఇందులో బాలికలే ఎక్కువ ఉన్నారు మొత్తానికైతే. కాకపోతే ర్యాంకులు మాత్రం అందరూ బాలురు ఎక్కువ వచ్చారు. అదే చెప్తున్నాను ఇంతకుముందు. సార్, ఇప్పుడు వరకు ఎన్ని సెట్లు రిలీజ్ అయ్యాయి? ఇంకా ఎన్ని సెట్లు మిగిలిన? 3 సెట్లు అన్నీ అయిపోయినాయి. ఇంకా 6 సెట్లు ఉన్నాయండి. ఒక్కొక్కటి రిలీజ్ అవుతుంది. సో అవి ఎప్పుడు రిలీజ్ అయ్యాయి? అదే ఫేజ్డ్ మేనర్గా. ఇంకా ఇప్పుడు కొన్ని ఎగ్జామ్స్ అవుతున్నాయి, కొన్ని షెడ్యూల్ ప్రకటిస్తున్నాం. ఇప్పుడు జూలై అంతా మే అంతానేమో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. జూన్ అంతా ఇక షెడ్యూల్స్ పెట్టి సీట్ అలొకేషను వాటికి సంబంధించి జూలై నుంచి క్లాసెస్ స్టార్ట్ కావడం. గతంలో కంటే ఈసారి సెట్ రిలీజ్ ఫలితాల్లో త్వరగా రిలీజ్ కావడానికి ప్రధాన కారణం తప్పకుండా ఈసారి ఏంటంటే ఈ అకాడమిక్ క్యాలెండర్ సెట్ అయింది. మేము వైస్ ఛాన్సలర్స్ తోటి కూడా డిస్కస్ చేసి ఈసారి జూలై 1 నుంచి అన్ని క్లాసెస్ డిగ్రీ క్లాసెస్ స్టార్ట్ కావాలనేటువంటి భావనతోటి అన్నీ కొంచెం ప్రీపోన్ చేసుకుంటూ వస్తున్నాం. మీకు తెలుసు, కోవిడ్ తర్వాత చాలా ఈ యొక్క అకాడమిక్ క్యాలెండర్ అంతా అస్తవ్యస్తంగా ఉండే. దాన్ని సెట్ రైట్ చేసే ప్రాసెస్లో కొంత ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈసారి అయితే జూలై 1 నుంచి మిగతా అన్నీ వస్తున్నాయి. ఫస్ట్ వీక్ అనుకోండి మొత్తానికైతే తప్పకుండా అన్ని కాలేజ్ స్టార్ట్. ఈసారి దోస్తులు డిగ్రీలో కొత్త కోర్సులు అనుమతి పెట్టారు కదా, దానికి సంబంధించి కొద్దిగా డిలే అవుతుంది ఓపెన్ కావడం అనేది. దీనికి సంబంధించి ఏంటి సార్? ఏం లేదు, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండే సార్ట్ అవుట్ అవుతుంది. థర్డ్ ఫేజ్లో అన్నీ వస్తున్నాయి. అది డిస్కస్ చేస్తున్నాం. కొన్ని కాలేజీలు ఇన్స్పెక్షన్స్ కొంత లేట్ కావడము అది ఉండే. సో అవన్నీ అయిపోయినాయి. థర్డ్ ఫేజ్లో ఈ కొత్త కోర్సులు కూడా ఇంక్లూడ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. అంటే అనుమతి విషయంలో వైస్ ఛాన్సలర్ అనుమతులు ఉంటాయని దేవసేన మేడం చెప్తున్నారు. మీరేమో అనుమతులు వస్తున్నాయని. అనుమతులు వచ్చినాయి అన్నీ. కాకపోతే ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లం తోటి ఆగిపోయినాయి. మేమేమంటే మధ్యలో చేయలేం కదా. రేపటి నుంచి కొత్త థర్డ్ ఫేజ్ అవుతుంది. అన్ని కొత్త కోర్సులు కూడా రేపటి నుంచి మీరు చూస్తారు. ఇది ఏదైతే ఈరోజు రిలీజ్ చేశారో దీనికి సంబంధించి ప్రతి విషయంలో అన్ని త్వరలోనే, ఇంకా ఇప్పుడు ప్రస్తుతం 3 సెట్లు రిలీజ్ అయ్యాయి. మిగతా కూడా రిలీజ్ చేస్తాం. త్వరలో ఎగ్జామ్ వస్తుంది. దానికి సంబంధించి ఉన్నాయి. ఏదైతే దోస్తుల ప్రాబ్లం ఉందో దాని టెక్నికల్ ప్రాబ్లం తప్ప మిగతాది ఏం లేదు. త్వరలోనే దాన్ని సార్ట్ అవుట్ చేస్తామని బాలకృష్ణారెడ్డి చెప్తున్నారు. కెమెరా తరుణ్తో